నువ్వే చెప్పమ్మా ఈ పిల్లే వినడం లేదమ్మా వినదమ్మా ఓ చుక్క నువ్వే చూడమ్మా మీ అక్కని మాట్లాడించమ్మా మేఘాలపై నుండి వస్తారా ఓసారి రాగాలే తీయంగా తీయగా చిరుగాలే అమ్మాయి ఉయ్యాలే రే జోలాలి పడాలి హాయిగా సగమా నమస్కారం స్టార్ మహిళ 1900+. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ స్టార్ట్ అయిన సంగతి మీ అందరికీ బాగా తెలిసిందే. మరి ఈ సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో ఫైనలీ విన్ అయిన వారు ఇంటికి తీసుకెళ్తారు ఈ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ ని. అండ్ అలాగే దానితో పాటే ఒక సూపర్ గిఫ్ట్. ఆ సూపర్ గిఫ్ట్ ఏమిటో చెప్తాం. ఈ షీల్డ్ ఎవరు గెలుచుకుంటారు? ఓకే, ఇప్పుడు పరిచయాలు. నేను శిరీష, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ కుకింగ్. సో హైదరాబాద్ నుంచి వచ్చావు కదా శిరీష, హైదరాబాద్ సెలక్షన్స్ కి వచ్చిన వేరే మహిళలు ఏమన్నారో విందాం. మా హైదరాబాద్ మహిళ సూపర్ స్టార్ మహిళ. 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 హాయ్ సుమా చేచి, హౌ ఆర్ యు? Fine. ഓ ഞാൻ തമിഴ് കുട്ടിയാണോ? തമിഴ് കുട്ടിയാണോ? తమిళ కుట్టి, మలయాళం కుట్టి అల్ల? మలయాళం కుట్టియాళ్ళ. ఓ చెన్నై చంద్రమా. ఓకే నిత్య, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను విజయవాడ నుంచి వచ్చాను, BA ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఓకే, విజయవాడ నుంచి వచ్చావు కదా. మరి విజయవాడ మహిళలు ఏమంటున్నారో విందాం. మా విజయవాడ మహిళ సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. మా విజయవాడ మహిళ సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. విజయవాడ మహిళ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. నేను శిరీష ఫ్రమ్ నెల్లూరు. ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ అయింది ఈ ఇయర్. ఓకే శిరీష, నీకు బోర్డు అంతా ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి నెల్లూరు మహిళలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏమన్నారో విందాం. ఖచ్చితంగా మా నెల్లూరు మహిళ సూపర్ స్టార్ మహిళ అవుతుంది. ఇది నా ఛాలెంజ్. మా నెల్లూరు మహిళ సూపర్ స్టార్ మహిళ. మా నెల్లూరు మహిళ సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. నేను ఔన్నత్య, వైజాగ్ నుంచి వచ్చాను. ఓకే, అండ్ నా హాబీస్ వచ్చి డాన్సింగ్, డ్రాయింగ్, వాచింగ్ టీవీ. వైజాగ్ మహిళలు వారి ఎంకరేజ్మెంట్ ఎలా తెలియచెప్తున్నారో చూద్దాం. స్టార్ మహిళ ప్రోగ్రామ్ లో వైజాగ్ మహిళ సూపర్ స్టార్ మహిళ అవుతుందని మాకు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం అండి. మా వైజాగ్ మహిళ సూపర్ స్టార్ మహిళ. వైజాగ్ మహిళ సూపర్ స్టార్ మహిళగా అవ్వాలని మా కోరిక. నా పేరు మానస, నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. మీ ప్రోగ్రామ్స్ అన్ని వాచ్ చేస్తూ ఉంటాను, అదే నా హాబీ. సో వరంగల్ కి సెలక్షన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు ఇక్కడికి వచ్చి ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే వరంగల్ మహిళలు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా తెలియచెప్పారో ఒకసారి వినండి. సూపర్ స్టార్ మహిళ ఎవరు అనుకుంటున్నారా? మా వరంగల్ మహిళే. సూపర్ స్టార్ మహిళ ఎవరు? మా వరంగల్ మహిళే. మా వరంగల్ మహిళలే సూపర్ స్టార్ మహిళ. వరంగల్ మహిళ ఆల్ ది బెస్ట్. నేను రాజమండ్రి నుండి వచ్చాను. నేను అప్పటి నుండో నిన్ను మీట్ అవుదామని చాలా వెయిట్ చేస్తున్నాను, కానీ ఎందుకు రావచ్చు కదా ఇక్కడ. ఇలా సూపర్ స్టార్ మహిళ ద్వారా నాకు ఈ ఛాన్స్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై డ్రీమ్ మిమ్మల్ని మీట్ అవ్వడం. ఒక హక్ కావాలి నాకు. యు ఆర్ ఫ్రమ్ రాజమండ్రి. ఓకే ఓకే, ఇలా రాజమండ్రి మహిళలు ఏమంటున్నారో విను. మా రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళ అవుతుంది.
రాజమండ్రి నుంచి ఎవరో ఒకరు కంపల్సరీ సూపర్ స్టార్ మహిళ అవి తీరాలి. సూపర్ స్టార్ మహిళ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఫర్ సూపర్ స్టార్ మహిళ. చూసావా ఎంత ఎంకరేజ్మెంట్. థ్యాంక్స్ చెప్పు ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ కీర్తి. వైజాగ్ నుంచి, వరంగల్ నుంచి, రాజమండ్రి నుంచి, హైదరాబాద్ నుంచి, నెల్లూరు నుంచి, విజయవాడ నుంచి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్న ఇవాళ ఎపిసోడ్ లో ఇవాళ విన్ అయ్యి ఆ కాంపిటీషన్స్ వైపుగా వెళ్తారో చూద్దాము. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జరా ఓకే అమ్మాయిలు చూడండి ఎవరికి వచ్చిందో స్టార్ కార్డు. ఏ పిల్ల అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. ఏయ్! ఏయ్! ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. సో అలా మానస కాంపిటీషన్స్ వైపుకి ఒక పెద్ద అడుగేసింది. 20 పాయింట్లు సంపాదించేసుకోండి. మరి మీ అందరికి ఏమొచ్చింది? పంజరం దింపండి. Ready, 1, 2, 3, go! Okay, so you get 10 points only, okay? ఒకడు ఇంకొకటితో అన్నాడంట నా మొదటి భార్య దేవతరా అని. ఇంకోడు అన్నాడంట మరి అలాంటప్పుడు రెండో పెళ్లి ఎందుకులా చేసుకున్నావు అని. రెండో భార్య వచ్చిన తర్వాత మొదటి భార్య దేవతని తెలిసిందిరా అన్నట్ట. 1, 2, 3, go! ఓకే, సో హైదరాబాద్ తర్వాత విజయవాడ. విజయవాడ అదే 12 పాయింట్లు. నువ్వేమైనా అడగాలి చెప్పాలనుకుంటే చెప్పచ్చు. మీరు మ్యాథ్స్ లో జీనియస్ అయినా? చాలా. అసలు ఎలాంటి క్వశ్చన్ అయినా అడుగు, నేనేం చెప్పలేను. ఓకే, అయితే మీలాంటి వాళ్ళ కోసం ఈ క్వశ్చన్. ఓకే, 1030 + 1030 ఎంత? 1030 + 1030 + 1030 1060. 2060. 2060 + 30 ఎంత? 2066 7 8 9 2090. 2090 + 10 ఎంత? 3000. అవుట్! సుమకి అవుట్ అయిపోయారు సూపర్ స్టార్ మహిళలో. 2090 + 10 ఎంత ఎంత కౌంట్ చేయండి. 2090 + 10 91 2100. yes నేనే విన్నర్. అయ్యో అయ్యో అయ్యో, అవుట్ అవుట్ అవుట్. నాకు సిగ్గేస్తుంది. మీకంటే సిగ్గేస్తుందమ్మా. ఇంత తప్పు మ్యాథ్స్ చెప్పిన నేను నా మొహం మీకు చూపించలేను. 1 2 3 గో.
విశాఖపట్నం నీకు 14 పాయింట్. రెడీ 1 2 3 గో. రాజమండ్రి అవుట్. ఏ నెల్లూరు కమాన్ వచ్చేయండి. నెల్లూరి నేరజానా నీకు 18 పాయింట్లు ఇయ్యన్నా. రోల్ నెంబర్ కూడా 18 కలిసి వచ్చింది నీకు బాగా. నీకేమో 16 పాయింట్లు. ఓకే అడుగు. చాలా నదులు ఉంటాయి కానీ నీళ్లు ఉండవు, చాలా ఫారెస్ట్ ఉంటాయి కానీ చెట్లు ఉండవు, చాలా సిటీస్ ఉంటాయి కానీ జనం అంటారు. ఏంటది? మ్యాప్. రైట్. నేను అడిగినా ఒక ఇంట్లో ఫ్యామిలీతో పాటు బల్లిల ఫ్యామిలీ కూడా ఉంటుంది. బల్లుల ఫ్యామిలీయా? మొత్తం చెప్పు. అయితే కొత్తగా ఫ్యామిలీలో టీవీ కొనుక్కుంటారు. సో బల్లిలకి పాపం కొత్త కదా, చిన్న బల్లి ఉంటుంది. అది చాలా చిన్న బల్లి. అయితే అది చూస్తూ ఉంటుంది. ఈ లోపల వాళ్ళ మమ్మీ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. ఎందుకు? ఆ బల్లి టీవీలో నిన్ను చూసిందా? చూడకూడదు ఏదో చూస్తుంది. కాదు, చెప్పినా చెప్పి ఓడిపోయావా? ఓడిపోయా. ఎక్కడ ఎక్సైట్మెంట్ లో క్లాప్స్ కొట్టేస్తారేమో అని వాళ్ళ అమ్మ కంగారు. బల్లి క్లాప్స్ కొడితే కింద పడిపోతుందిగా, నాకు తెలిసిపోయింది. థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ చూడండి. స్టార్ మళ్ళీలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కల పట్టుకునడిగాను, లైలా ఏదని, నా లైలా ఏదని. స్వర్గానికి నే దారులు వెతికి ఇంద్రుని పట్టుకునడిగాను, మజును ఏడని. రంభా ఊర్వశి ధైర్యం చేసి స్వర్గం విడిచి వచ్చారు, లైలా నేనని, ఆ లైలా నేనని. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం, ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, లైలా. ఒక్క లైలా కోసం ఇంతమంది లైలాలు వచ్చారబ్బా. బాగా చేశారు లైలాలు అందరూ కలిసి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ
పాటలో ఉన్న హీరో ఎవరు? నాగ చైతన్య. మీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. మా మేడం దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. అది గనక మీరు తీస్తే మామూలుగా ఉండదు. రికార్డుల మీద రికార్డులే. ముందు స్టోరీ ఏంటో చెప్పండి. ఈ స్టోరీకి నా దగ్గర అదిరిపోయే టైటిల్ కూడా ఉంది. ఏంటో అది? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అయ్యే ఏం పీకుతారు? వాళ్ళలాగా అడుక్కు తింటారు. ఈ కథను సినిమా తీస్తే వాడు అడుక్కోవడం కాదు, నేను అడుక్కోవాలి. ఒరే సూర్య, ఈ దిక్కుమాల స్టోరీ ఉంటున్నప్పుడు నాకు బ్లాక్ బస్టర్ స్టోరీ స్ట్రైక్ అయింది. రికార్డ్ చేసుకోవాలి. ఈ కథలో ఒక హీరో, 5 హీరోయిన్లు. ఫస్ట్ సీన్ లో ఫస్ట్ హీరోయిన్ మోనాని మన హీరో ఆ బ్యూటిఫుల్ డెడ్ బాడీ మించి అలా టిల్టప్ చేస్తే డెడ్లీ సాంగ్. ఇక్కడే సాంగ్ వస్తుంది సార్. అది తమను చూసుకుంటా, నువ్వు రికార్డ్ చేయరా. కట్ చేస్తే 2వ హీరోయిన్ రాణి. హీరో పెద్ద బండరా ఎట్టుకుని తలగా బాగా కూడా చంపేశాడు. కట్ చేస్తే కామెడీ సీన్. ఎక్కడ కామెడీ సీన్ ఏంటి సార్? సవాల్ 2 సెటైర్లు వేసుకున్నాయి. అంటే అమ్మాయి క్యారెక్టర్ అంతా బాడా? బాగా బ్యాడ్. లేకపోతే ఎందుకు చంపేస్తాడు హీరో అమ్మాయి? తర్వాత ఏం జరిగింది సార్? అక్కడ దాకా వచ్చిందిరా. నైట్ 2 పెగ్గలేస్తే మొత్తం వచ్చేస్తుంది. బేబీ, ఈ స్టోరీకి యాప్ లొకేషన్స్ కావాలమ్మా. 3వ సీన్ లో కట్ చేస్తే ఆ 2 హీరోయిన్లు దయ్యాలై వచ్చి ఆయన్ని పీక్కు తిన్నారు. అది ఆ తర్వాత ఆయనకి గుర్తొచ్చిన స్టోరీ అనుకుంటా. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోది? బాద్షా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు మనం ఇంకో పాట వేసుకుంటే బాగుంటుంది. ఏమంటారు? చప్పట్లు. నిత్య, ఔన్నత్య, మానస అండ్ శిరీష, థ్యాంక్ యూ, బాగా చేశారు. ఈ పాట ఏ సినిమాలోది? ఆట. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ వేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. అపరిచితుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? సదా. తీసుకో 6 పాయింట్. కీర్తి దగ్గర 3, తిని దగ్గర 2, తినంటే నిత్య. మానస దగ్గర 1. సాధారణంగా ఒక గుంపులో ఎన్ని ఏనుగులు ఉంటాయి? లెక్క పెట్టుకుని రండి వెళ్ళి. కమాన్, వీరప్పన్ గారు తిరిగినటువంటి అడవుల్లోకి వెళ్ళొద్దాం. కేరళలో ఉంటాయిగా. బిలిగిరి రంగన్న హిల్స్ వెళ్దాం పదండి. ఎన్నైనా ఉంటాయా? అలా కాదు, అవి మనలా కాదు, వాటికి పద్ధతి పాడు ఏడ్చాయి. ఆప్షన్స్ ఇవ్వు. ఏ 12, బి 18. 12 ఏమో. అంతేనంట. ఆడ ఏనుగులు గుంపుల్లాగా జీవిస్తాయి. సాధారణంగా ఒక గుంపులో 12 ఏనుగులు ఉంటాయి. తమ పిల్లల్ని తమతో పాటే తీసుకుని వెళ్తాయి. పిల్లల్ని గుంపులోని అన్ని ఏనుగులు చూసుకుంటూ ఉంటాయి. అన్ని ఏనుగులు ఒకేసారి నిద్రపోవు. 1, 2 ఏనుగులు కాపలాగా ఉంటాయి. గ్రేట్ కదా, అంత పెద్ద శరీరం పెట్టుకుని కూడా అవి కాపలా ఉంటాయి అన్నమాట. తీసుకో 3. నిత్య 1, మానస 1.
ఔన్నత్య 1. Ay, vaya, maya, ay, gango. Para tú, cabe, todos guste. Ay, mayor amaricoso. Taramu, para de, para moste. Hey, melkal తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో. ఓ ఒక కుండ మీద స్టార్ మహిళ అని రాసి తీసుకొచ్చారు. అబ్బాబాబా, నిజంగా ఈ స్టార్ మహిళ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత నేను రకరకాలైన ఆర్ట్ వర్క్లు చూస్తూ ఉన్నాను. కొంతమంది బియ్యపు గింజ మీద, కొంతమంది ఇలా కుండ మీద, కొంతమంది వాళ్ళ గుండెల మీద. ఇది మా సిస్టర్ చేసింది. నువ్వు కాదా? నేను కలిపి చేశారు. నువ్వు మీ sister కలిపి చేశారు. బాగుంది. నువ్వు పెయింట్ కలుపుంటావు. ఫ్లవర్స్ చేసింది. ఫ్లవర్స్ యాక్చువల్లీ స్టార్స్ తయారు చేసింది నేనే. ఓకే, ఇవన్నీ బాగుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. అనగనగా ఒక ధీరుడు సినిమాలో హీరో ఎవరు? సిద్ధార్థ్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. కీర్తి 3, శిరీష 3. మన దేశ చరిత్రలో తొలిసారి ఉరిశిక్ష పడిన మహిళలు ఎవరు? మన దేశంలో తొలిసారిగా ఏ మహిళలకి, అంటే వాళ్ళ పేర్లు చెప్పాలి, ఉరిశిక్ష పడింది? ఆప్షన్ ఏ రేణు సీమ, బి అంజనా కిరణ్. అంజనా కిరణ్. మహారాష్ట్రలోని కొల్హాపూర్ కి చెందినటువంటి సీమ, రేణు అనే అక్క చెల్లెళ్ళు భిక్షాటనం కోసం 13 మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు. ఎదురు తిరిగిన 9 మందిని బండలతో బాది చంపేశారు. నిజంగా అప్పుడే కాదు, ఇప్పటికి కూడా ఇంకా జరుగుతూనే ఉంది ఈ విషయం. పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. తల్లిదండ్రులు ఇద్దరు కూడాను ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ పాపని ఒక కేర్ టేకర్ దగ్గర వదిలేసి వెళ్లారు. వీళ్ళు ఎప్పట్లాగానే వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. ఒక రోజు వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎవరైతే కేర్ టేకర్ ఉన్నారో వాళ్ళని అడిగారంట, పాప ఏది అంటేను జస్ట్ ఇక్కడే పక్కన తీసుకెళ్ళాము అన్నారంట. ఎక్కడ పక్కన తీసుకొని రా అని చెప్పారంట. ఇంతలోనే వీళ్ళ మదర్ వాళ్ళకి ఫోన్ చేసి పాప ఇంట్లో లేదు అని చెప్పి ఎంక్వైరీ కోసం వాళ్ళ మదర్ ఫోన్ చేస్తే, వాళ్ళ మదర్ ఆఫీస్ నుంచి బయలుదేరి వస్తూ ఉంటే దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక ఆవిడ వీళ్ళ పాపని పట్టుకొని అడుక్కుంటూ ఉందంట. ఎంత దారుణమైన విషయం అంటే, చూసి మా పాపలా ఉందే అనుకుందంట. ఇలాంటివి ఎన్ని అన్నోటిస్డ్ గా వెళ్ళిపోతూ ఉన్నాయో. సో ఇలా వీళ్ళిద్దరికి ఉరి శిక్ష పడిందంట. ఫస్ట్ మహిళలు వీళ్ళిద్దరు. యూజువల్లీ మహిళల్ని ప్రొటెక్ట్ చేస్తారు, కానీ ఇలాంటి శిక్షకి ఆడా మగ అన్న తేడా లేదనుకుంటాను, వేసేయాలంతే. సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ సూర్య, బి మాధవన్. మాధవన్. సూర్య. నేపాల్ కి భారత్ కి కరెన్సీ ఒకటే, అదేమిటి? ఆప్షన్స్ ఏ ఇవాన్, బి రూపాయి. రూపాయి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. కీర్తి 3 పాయింట్స్. వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరావే గంటె కొట్టి అనండురి వారంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచావే కళ్ళే నీటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిను వెతక వయసే వరస మార్చినదే. పోటుగాడు సినిమాలో హీరో ఎవరు? మనోజ్. కరెక్ట్ ఆన్సర్. డి శిరీష 2 పాయింట్స్. కీర్తి 2 పాయింట్స్. ఔన్నత్య 2 పాయింట్స్. భూమి మీద చీమల్లో మొత్తం ఎన్ని జాతులు ఉన్నాయి? చీమల్లో జాతులు వాటి కూడా ఉన్నాయి. చీమలు అన్ని ఒక రకంగానే ఉంటాయిగా. ఒక జాతి చీమలు ఇటువైపు వచ్చాయనుకో, ఏయ్ మీది మా జాతి కాదు పో. లేదా ఒక జాతి చీమ ఇంకో జాతి చీమని పెళ్లి చేసుకుంటే
ఈ జాతి చీమలు ఆ జాతి చీమల మీదకి వెళ్ళడము, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ గురించి గొడవలు పెట్టుకోవడమో జరుగుతాయి. అవునా? ఇన్ని విషయాలు ఉన్నాయా చీమల గురించి? మనం మనుషులం, మన గురించే పట్టించుకోవడానికి మనకు టైం లేదు. మనం చంపడానికి రెడీగా ఉంటాం. ఏ 6,000 బి 10,000. 6,000 కాదు, 10,000 చీమల జాతులు ఉన్నాయంట. 10,000. ఈసారి ఏదైనా చీమ కుడితే ఏ జాతి చీమ కనుక్కోండి. రండి, ఒక్కొక్క జాతి చీమ ఒక్కొక్కలా కుడుతుంది. హే లంగా బోణి నెటితో రద్దయిపోని, సింగారాన్ని చీరతో సిద్ధం కాని, నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడి, చిందులే ఆపగా ముళ్ళవయ్యని. క్రికెట్ పరిభాషలో 5 సెంచరీలు అంటే ఎన్ని పరుగులు? 500. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. 5 సెంచరీలు అంటే 500 పరుగులు. మానస 2, డి శిరీష 2, ఔన్నత్య 1, నిత్య 1. మహాభారతంలో దుర్యోధనుడి తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ భీష్ముడు, బి ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు. కరెక్ట్ ఆన్సర్. భీష్ముడు వారి తాత. మానస 1, డి శిరీష 1, ఔన్నత్య 1. ఓణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి, చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి. పాటే తాగుడు మూత, తన పాటే కోయిల కూత, మనసే మల్లెల పూత, ఆ పర్వం దొచ్చుకుపోతా. రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే, ఈ హాయిలో నా మనసు నేడు కరిగిపోయలే. ఆవారా సినిమాలో హీరో ఎవరు? కార్తీ. తీసుకో. 6 కదా? అవును కదా. డి శిరీష 2, కీర్తి 2, మానస 1, ఔన్నత్య 1. ఆత్మరక్షణ కోసం తన తోకని వదిలేసి వెళ్లిపోయే ప్రాణి ఏది? బల్లి. అంత ప్రేమ ఏంటి నీకు బల్లి మీద? మా ఇంట్లో ఎక్కి ఏం ఉండవు కాబట్టి. బల్లులు ఉండవా అసలు? ఎలా మీ ఇంట్లోకి ఎందుకు తలుపులని మూసి పెడతాం కాబట్టి. కాదు, బల్లులకు మీరంటే భయం కాబట్టి. కాదు, నేనంటే ప్రేమ. మా ఇంట్లో దూరకూడదని అసలు రాదు, నేను చంపేస్తానని. అది అప్పుడే తోకలు వదిలేసి వెళ్ళిపోతాయి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. శిరీష 2, మానస 1, కీర్తి 1, ఔన్నత్య 1 అండ్ డి శిరీష 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. జాను తీసేస్తా బ్యూటీ స్కాను. ఎక్కిస్తాను చుక్కల్లోనే పక్కేస్తాను, తారాజు లాంటి ఎన్నో ముద్దులు ఇస్తాను. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. సో అలా మన స్టార్ మహిళలో సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందరూ బాగా చేశారు డాన్స్. థ్యాంక్ యూ.
మహిళ తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం బజర్ రౌండ్ చూసుకోండి మరి. తమన్నా. సరే చూద్దాం. తమన్నాని తమిళనాడులో తమ్ముకుట్టి అని పిలుస్తారంట కదా. ఎస్, మై ఫేవరెట్ వైట్ బ్యూటీ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇట్ ఇస్ తమన్నా. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో ఉన్నారు మీరందరూ, జాగ్రత్త. లాస్ట్ లో విన్ అయిన వాళ్ళు మాత్రమే అటువైపు వెళ్తారు, మిగిలిన వాళ్ళు టాటా. నెక్స్ట్ చిత్రం. త్రిష. చూద్దాము. -6. నెక్స్ట్ చిత్రం. కలర్ స్వాతి. పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. కాజల్. నెక్స్ట్ చిత్రం. జెనిలియా. కీర్తి 6. నెక్స్ట్ చిత్రం. త్రిష. -6. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. వెనకాల బ్యాలెన్స్ చూసారు కదా, అలా మీరు చేయాలి. చేసి ఉండదు ముందుగానే, మీరు చేసుకోవాలి. ఆ తర్వాత గ్లాసులు వీటి మీద ఒకటేసారి 2, 3, 4 ఎన్నైనా పెట్టుకోవచ్చు. మీరు ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటిని ఊదాలి, ఒక గ్లాస్ ఎట్ ఎ టైం. మీరు కావాలంటే ఒకటేసారి అని కూడా ఊదొచ్చు. ఓకే, మీలో అంత స్టామినా ఉన్నట్టయితే, నాకు లేదు. సో సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ కి మీరు దగ్గర అయిపోయారు. ఈ ఒక్క గేమ్ రౌండ్ తో తేలిపోతుంది ఎవరు కాంపిటీషన్స్ కి వెళ్తున్నారు అని. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. 1, 2, 3 గో. ఊదిన వాటికే పాయింట్స్. అలా నువ్వు 15 ఊదేశావు అంటే 90 + 20 110. అండ్ ట్రావెలింగ్ సెట్.
1 2 3 గో. నువ్వు టోటల్ గా ఊదిన వాటిల్లో మేము ముందే చెప్పాము నువ్వు ఇటు నుంచి మాత్రమే ఊదాలి అని. నువ్వు రివర్స్ లో ఊదుకుంటూ వచ్చావు, అవేం లెక్కలోకి రాలేదు. అలాగే ఒకటి పడిపోయింది. సో టోటలీ 14 అంటే 84, 104 పాయింట్స్ వచ్చాయి నీకు. అండ్ డిన్నర్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. నువ్వు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ తీసేసావు, మళ్ళీ ఎక్కువ వేసేసావు. హండీ సెట్. 1 2 3 గో. ఒకటి ఊదకుండా పడిపోయింది, అది మేము తీసేసాం. 144 ప్లస్ 20 164. కూల్ బాక్స్. ఓకే కీర్తి, బెస్ట్ ఆఫ్ లక్ కీర్తి. ఆగాగాగు, ఇప్పటి వరకు నువ్వే లీడ్ లో ఉన్నావు, కానీ ఇప్పుడు స్కోర్స్ చూస్తే 180 పాయింట్స్ తో డి శిరీష లీడ్ లో ఉంది. కానీ నీ తర్వాత ఆడడానికి ఇంకా నిత్య కూడా ఉంది, చూసుకున్నాడు. 1 2 3 గో.
గ్లాసులు ఊదేశావు. సో 90 + 20 110. శాండ్విచ్ టోస్టర్. సో నీ టార్గెట్ 149. లీడ్ లో ఉంది డి శిరీష. నువ్వు మినిమం 22 గ్లాసులు ఉదయగలగాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. గ్లాసులు ఊదేశావు. ఈ సెట్ కూడా పెట్టి ఊదేసి ఉండుంటే గనక గెలిచి ఉండేదానివి. 140 పాయింట్స్. రైస్ కుక్కర్. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడా బెడా ఎగాదిగా ఉన్న వెంకమ్మల, రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా, రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. మాటలతో పేలుతున్న గుర్రనాటు బాంబుల, చూపులతో కాలుతున్న పెట్రోమాక్స్ బల్బుల, ముట్టుకుంటే షాకులిచ్చే ట్రాన్స్ఫార్మర్ బాక్సుల, ఎడాబెడా ఎగాదిగా ఉన్నావు యమ దొంగల, రారా చేద్దాం డాండియా సలా ఊగిపోతా ఇండియా, రారా చేద్దాం డాండియా సలా ఊగిపో. ఓకే, సో డి శిరీష కంగ్రాచులేషన్స్. ఆ షీల్డ్ వచ్చేసింది. ఈ షీల్డ్ రావాలి అంటే మాత్రం ఇంకా కొంతమందితో నువ్వు తలబడాలి. ఓకే, వాళ్ళతో పోటాపోటీగా ఆడాలి, గెలవాలి, ఫైనల్స్ కి రావాలి. అప్పుడు గెలిస్తే సూపర్ స్టార్ మహిళ అవుతావు. ఈ షీల్డ్ మేము నీకు ఇచ్చేయగలుగుతాం. దీంతో పాటు ఒక సూపర్ గిఫ్ట్ కూడా. అదేమిటో అతి త్వరలో రివీల్ చేస్తాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టార్ మహిళ. టేక్ కేర్ అండ్ బై.